ఏదో ఒకసారి ఎమ్ముడికి మొగుడు షూటింగ్లో ఎక్కడో విష్ చేసి అందరు మాట్లాడాను అంతే. అల్లు అరవింద్ ఇండైరెక్ట్గా చెప్పాడు ఆ సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదు మీలాంటి మంచి సినిమాలు అన్నట్టుగా. సో అలాగా ఆగిపోయింది అనేది ఒక టాక్ వచ్చింది. సో అది మీకేందంటే సైలెంట్ అయిపోయిన అంశం, కాకపోతే ఆగిపోయింది అనేది ఆగిపోయింది అంటే పట్టాలకి ఎక్కబోయి ఆగిపోయింది అనేది అక్కడ వరకు ఎక్కడికి వెళ్ళింది. పట్టాలకి ఎక్కడం అంటే ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకుని సిట్టింగ్ వేసి ఒక 20-30 సిట్టింగ్ నాకు అయ్యి అనవసరం. అదేలేండి, నాకు ఏం జరిగింది ఏంటి అనేది అనవసరం. రాఘవేంద్ర గారి సినిమాలాగా డిస్కషన్ చేయడం నాకు అదే కదా, ఒకటి ఖర్చు చేయను. నాకు అప్ చెప్పంటే నేను ఎటువంటి తీద్దును చాలా మంచి ఫెరోషియస్ సినిమా తీద్దాం ఉన్నాను. అదేలేండి, ఆయన ఏమన్నాడు సంకీర్తన 2 తీస్తాడేమో అనుకుంటాడు. అదేలేండి, అదేందా చిరంజీవి లాంటి పెట్టుకున్నావాడిని ఏడిస్తేనే ఒప్పుకోలేదు. అదేదో సినిమాలు మంచు పల్లకిలో అంత కమర్షియల్ హీరో అయిపోయాడు. అప్పటికే టాప్ హీరో అయిపోయాడు. అప్పటికే అతని సినిమా టేబుల్ మీద బిజినెస్ అయిపోవడం, వెనకాల ఒక 20-30 మంది ప్రొడ్యూసర్లు తిరిగేవాళ్ళు. అదేలేండి, అంతమంది చిరంజీవి కోసం క్యూ కట్టేవాళ్ళు. 30 మంది. నేను చాలా టీవీలో చెప్పానేది.